వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘవాన్ సూచన. బూర్గాల గ్రామంలోని రాజరాజేశ్వరి స్వామి వార్షికోత్సవం పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. సదాశివనగర్ మండల కేంద్రంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్. కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజు నియామకం. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘవాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అర్జీదారుల వారి సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. ఈ రోజు 80 ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. భూ సమస్యలు, 2 పడక గదుల ఇండ్లు మంజూరు, సదరం సర్టిఫికేట్ తదితర అంశాలపై అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన శాసన మండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు జిల్లాల్లోని అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని, ఆయా అధికారుల ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకానికై ఉద్యోగుల వివరములు సమర్పించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ వి విక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల మోడల్ కోడ్ వచ్చినందుకు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రచార సామాగ్రి, రాజకీయ నాయకుల ఫోటోలు కలిగిన పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. త్వరలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మన్య ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల గ్రామంలోని రాజరాజేశ్వరి స్వామి వార్షికోత్సవంలో సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని మొక్కుకున్నారు. ఈ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్, తూర్పు రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. తనకిచ్చి సిద్ధాన్ని
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం గుడికి వచ్చినప్పుడు నా వంతుగా అయ్యప్ప స్వామి వారికి సేవ చేస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం తన వంతుగా సేవ చేస్తానని తెలిపారు. గుడికి సంబంధించిన ఎటువంటి సహాయం అయినా చేస్తానని ప్రభుత్వంతో మాట్లాడి గుడికి అవసరమైన సౌకర్యాలన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదట గణపతి హోమం, పడి పూజ నిర్వహించారు. భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మా శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి రాజేంద్రనాథ్తో పాటుగా అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ఏర్పాట్లు చూసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పన్నెండవ మెట్టు శరణ పోలయ్యప్ప, స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప. పద్నాలుగవ మెట్టు శరణ పునయ్యప్ప, 16వ మెట్టు శరణ పునయ్యప్ప, 18 శరణ పునయ్యప్ప. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు 2వ రోజు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి ముహూర్తం సోమవారం సైతం ఉండడంతో అక్షర శ్రీకర పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 3 గంటల నుంచి పూజలను అధికారులు ప్రారంభించారు. ఉదయం 2 గంటల నుంచి భక్తులు పిల్లా పాపలతో సిద్ధమై క్యూ లైన్లో వేచి ఉండడం ప్రారంభించారు. పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ గుర్తుపై గురించి మరొక పార్టీలో చేరిన వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ను ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాతదానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది. కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IVF-లకు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగింది. సంవత్సర కాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ ఘనతను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి సమూహ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్లు మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దేశంలోనే సంవత్సర కాలంలో 2306 యూనిట్ల రక్తాన్ని అత్యధిక యూనిట్లను తలసేమియా చిన్నారుల కోసం ఒక సంవత్సర కాలంలో అందజేసిన ఘనతను సాధించిన మొట్టమొదటి సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు దక్కిందని, ఇప్పటి వరకు 4000 యూనిట్లకు పైగా రక్తాన్ని చిన్నారుల కోసం అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి చిన్నారుల ప్రాణాలను కాపాడుతామన్నారు. ఈ విజయానికి సహకరించిన రక్తదాతలకు, కళాశాలల యాజమాన్యాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును డాక్టర్ వేద ప్రకాష్, జమీల్, హైమద్, గంపా ప్రసాద్, పుట్ల అనిల్ కుమార్, ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణలు అందుకోవడం జరిగింది.
కామారెడ్డి రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2024 సంవత్సరంలో 22 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తలసేమియా చిన్నారుల కోసం అందజేసినటువంటి కృషిని గుర్తించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ IBRలో ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కి ఈరోజు చోటు దక్కించుకోవడం జరిగింది. మరి సామాజిక సేవ కంటే మానసిక సంతృప్తి ఏది లేదు. మరి తోటి మానవుడికి సేవ చేయాలి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తాన్ని అందజేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ మరి దేశంలో ఎవరు సాధించినటువంటి విజయాన్ని సాధించి మరి సామాజిక సేవలో కూడా మరి ఇలాంటి రికార్డులను నెలకొల్పవచ్చు అనేటువంటిది భారతదేశానికి ఈరోజు మార్గదర్శకంగా ఈరోజు కామారెడ్డి పట్టణం అనేది నిలిచింది. మరి ఈ విజయానికి గర్వకారణము మరి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక చిన్నారి ప్రాణాలను కాపాడాలి, నేను రక్తదానం చేస్తే ఒక చిన్నారి ప్రాణాలు 20 రోజుల పాటు కాపాడవచ్చు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వేలాది మంది ముందుకు వచ్చారు. మరి 4000కు పైగా యూనిట్ల రక్తాన్ని మరి 2 సంవత్సరాల కాల వ్యవధిలో అందజేయడం అనేటువంటిది మరి కామారెడ్డి రక్తదాతలకు చిన్నారుల పట్ల ఉన్నటువంటి మానవతా దృక్పథానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. మరి మెగా రక్తదాన శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తాం. మరి ఈ విజయానికి ముఖ్యమైనటువంటి కారణము మరి కామారెడ్డి రక్తదాతల సమూహంలో ఉన్నటువంటి సభ్యులు, మా గౌరవ అధ్యక్షులు మరి డాక్టర్ వేద ప్రకాష్ గారు, అదే విధంగా మరి జమీల్ అహ్మద్ సార్ గారు, అదే విధంగా ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ గారు, అదే విధంగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు, మరి వెంకటరమణ గారు, మరి ప్రతి ఒక్క సభ్యులు వీరందరి యొక్క ఎర్రం చంద్రశేఖర్ గారు, మరి ప్రతి ఒక్క సభ్యుల యొక్క సహకారంతోనే ఇది సాధ్యమైంది. మరి ఈ రోజు మా సభ్యులందరికీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అందజేసినటువంటి అచీవ్మెంట్ అప్రిసియేషన్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యత ఇది మాకు దక్కిన గౌరవం కాదు, రక్తదాతకు దక్కినటువంటి గౌరవం, సామాజిక సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ఇదే సేవా దృక్పథాన్ని మున్ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 70 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా బీజేపీ ఆప్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. మరోవైపు 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై చిన్నచూపు చూశారని నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. సోమవారం నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు 1,60,000 కోట్ల పన్ను కడుతున్నారని, కానీ బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిందన్నారు. తెలంగాణ ప్రజల పన్నులు కట్టడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయమై బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేసా మహేష్, అబుల్ బీన్, రాష్ట్ర మైనారిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉబేద్ బిన్ తదితరులు పాల్గొన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్తో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఫేక్ ఫోన్ పే యాప్ను ఫోన్లో వేసుకుని డబ్బులు ఇస్తే ఫోన్ పే చేస్తానని కొందరిని నమ్మించాడు. దేవునిపల్లిలోని ఓ కిరాణా షాప్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వండి, ఫోన్ పే చేస్తానని చెప్పాడు. దీంతో కిరాణా షాప్ యాజమాని డబ్బులు ఇవ్వడంతో ప్రవీణ్ ఫోన్ పే చేశాడు. ప్రవీణ్ ఫోన్లో మాత్రం డబ్బులు సెండ్ అయినట్లుగా చూపిస్తుంది, కానీ కిరాణా యాప్ యాజమాని అకౌంట్లో మాత్రం డబ్బులు జమ కాలేదు. దీంతో మోసపోయినట్లుగా గ్రహించి ప్రవీణ్ను ఆరా తీశారు. అది ఫేక్ ఫోన్ పే యాప్ అని ఒప్పుకోవడంతో స్థానికులు ప్రవీణ్ను పోలీసులకు అప్పచెప్పారు. ఈరోజు కామారెడ్డి దేవునిపల్లిలో ఫోన్ పే కొడతా, డబ్బులు ఇవ్వండి, ఫోన్ పే కొడతా అని వచ్చి తను ఫోన్ పే చేసినట్టు చూపిస్తూ మొబైల్లో దొంగ ఫోన్ పే పెట్టుకొని మోసం చేస్తున్నాడు. మోసం చేసుకున్న వ్యక్తిని పట్టుకున్నాము. ఇతనే గొల్లవాడ కట్టుకుంటాడంట. ఏం పేరు నీది? ప్రవీణా? ఏం పేర్లు?
ముద్రాజా గులాడ కట్టుకుంటారా? ఎప్పుడు వేసుకున్నావు ఈ యాప్? నిన్న ఎంతమంది ఉన్నారు మీరు? ఆ? ట్రైన్ లో వచ్చేటప్పుడు వేసాం. ఇప్పటిదాకా ఏమని చెప్పినావు? టీం ఉందన్నావు కదా. టీం ఏం లేదు సార్, ట్రైన్ లో వచ్చేటప్పుడు వేసాం. అలా అంతమంది 5,000 10,000 కొట్టినా ఉన్నాయి. అంతమంది ఎంతమందికి మోసం చేసినట్లు? ఓళ్ళకి చేయలేదు సార్, అది అవి కొట్టినా ఉన్నాయి కదా. యాప్ వేసుకోకుండా అట్లనే వచ్చింది సార్. అంతమంది ఉన్నాయి కదా మళ్ళీ వచ్చింది సార్ అట్లా. అవి అన్ని కొట్టినా ఎవరోలే. అవి గంట 2 గంటల క్రితం కూడా 200 కొట్టినే ఉన్నాయి. అందులో అట్లా కొడితే రాలేవంటే సరే అని రాదైతే ఫెయిల్యూర్ వాడాలని ఓకే అయినాయి కదా. అదే ఓకే అయితే వాళ్ళకి రాలేవంటే సరే అన్న రాలేదు కదా అని వెళ్ళొచ్చిన. దొంగ పేర్లు పెట్టుకున్నాడు. ఆయన పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. తెలంగాణ నుండి జీఎస్టీ మరియు ట్యాక్సుల ద్వారా కోట్ల రూపాయలు దండుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించిందని కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించకపోతే రాజీనామా చేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామన్నారు. ఇందిరాగాంధీ కూడెల్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాసరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, షేరు రాజాగౌడ్, షేరు మైనారిటీ సెల్ సిరాజుద్దీన్, బీసీ సెల్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు జొన్నల నరసింహులు, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఎందుకు చేయడం లేదు అని ఆయన లోక్సభలో ప్రశ్నించారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్లే ఉన్నారన్నారు. దేశంలో సగానికి పైగా బీసీలే ఉన్నారని తెలిపారు. కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాగా టీజీలో 50 రోజుల పాటు చేసిన సర్వేలో 96.9% జనాలు పాల్గొన్నట్లుగా నివేదిక పేర్కొంది. What we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. I am absolutely convinced that the OBC population of this country is not one less than 50%, possibly 55%. 16% are Dalits, 9% are Adivasis, 15% are minorities. Last budget, there was a photograph. You remember the photograph? Of course. वो मक्खन बांटने वाली, हलवा बांटने वाली फोटो. मैं हैरान हो गया कि इस बार फोटो ही हटा दी. हलवा खिलाया मगर दिखाया नहीं किसको खिला रहे. प्लीज. तो at the center of any new development paradigm for this country, which runs parallel with the production paradigm I spoke of, which works together with the production paradigm I spoke of, is the participation of lower castes, OBCs, Dalits, Adivasis in the wealth of this country. If we look at the largest corporates in this country, they're all owned. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. If we look at the biggest media companies that support the Prime Minister, every day we see the Prime Minister's pleasant face, smiling face on these media. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by Adivasis. This is the fact. So central to any new development paradigm is the architecture of a new paradigm. And that architecture of the new paradigm can only be built once the caste census is placed on this table. Because once the caste census is placed on the table, we will know exactly how much of this country's wealth, how much of this country's power,
How many of these countries, of this country's institutions are owned by 90% of this country? There are, there are OBC MPs in the BJP. There are OBC MPs in the BJP. There are Dalit MPs in the BJP. There are Adivasi MPs in the BJP. Remember, you are OBCs, you have 50% of the population and you have absolutely no power. I know that you're sitting there and you cannot even open your mouth. That is the truth of the country. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘవాన్ సూచన. బూర్గాల గ్రామంలోని రాజరాజేశ్వరి స్వామి వార్షికోత్సవం పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. సదాశివనగర్ మండల కేంద్రంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్. కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజు నియామకం. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.